అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది రీసెంట్గా జరిగిన మాక్ టెస్ట్కి సంబంధించిన బిట్టు. ఈ టాపిక్ అనేది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో వీటి నుంచి కూడా మనకి రాబోయేటట్లు బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. సో వీటిని కూడా ఒకసారి కాన్సన్ట్రేషన్గా నేర్చుకోండి. ముందుగా మనం క్వశ్చన్ చూసినట్లయితే, చూస్ ద ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా, అడ్జెక్టివ్ యొక్క ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేయమన్నాడు. అంటే ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్ని పిక్ చేసుకోమన్నాడు. సో ముందుగా చూసినట్లయితే మనం ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందుగానే మనం ఒకసారి మీకు ఆర్డర్ గుర్తు చేస్తాను. సో ఆర్డర్ అనేది మనం 10 స్టెప్స్గా నేర్చుకున్నాం, 10 అరేంజ్మెంట్స్గా. ఫస్ట్ చూస్తే డిటర్మైనర్స్ ఉండాలి. అంటే డిటర్మైనర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, డెమాన్స్ట్రేటివ్ కానీ, పోసెసివ్ కాసి ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఫస్ట్ ప్లేస్లో ఉండాలంటే ఇంకోసారి చెప్తాను చూడండి. డిటర్మైనర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, డెమాన్స్ట్రేటివ్స్ కానీ, పొసెసివ్స్ కానీ స్టార్టింగ్లో ఉండాలి ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో ఏముండాలంటే క్వాంటిటీ, పరిమాణం లేదా సంఖ్యను, నెంబర్ను ఉండాలి. థర్డ్ ప్లేస్లో క్వాలిటీ లేదా ఒపీనియన్ను ఉండాలి. ఫోర్త్ ప్లేస్లో సైజ్ ఉండాలి. ఫిఫ్త్ ప్లేస్లో ఏజ్ ఉండాలి. సిక్స్త్ ప్లేస్లో షేప్ ఉండాలి. సెవెంత్ ప్లేస్లో కలర్ ఉండాలి. ఎయిత్ ప్లేస్లో ఆరిజిన్ ఉండాలి లేదా నేషనాలిటీ ఉండాలి లేదా ప్రాపర్ ఉండాలి. నైన్త్ ప్లేస్లో పాస్ట్ పార్టిసిపల్ V3 ఉండాలి. 10th ప్లేస్లో నౌన్ ఉండాలి. ఇలా ఆర్డర్ అనేది మనం ప్లేసెస్ వారిగా చెప్పుకున్నాం. ఈ ఆర్డర్ని ఫాలో అయితే సరిపోతుంది. సో మీరు ఇప్పుడు మనకు తెలుసు ఏ ప్లేస్ ఏదనేసి. ఇక్కడ ఇచ్చిందని మనం చూసుకుంటే తెలుస్తుంది. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఏ వైట్ హ్యూజ్ ఎలిఫెంట్ ఇండియన్ అన్నారు. యాక్చువల్గా ఎలిఫెంట్ నౌన్ కాబట్టి చివరిలో ఉండాలి, అవునా కదా? సో కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్ చూద్దాం. ఏ ఇండియన్ హ్యూజ్ వైట్ ఎలిఫెంట్ అన్నాడు. ఇండియన్ అనే నేషనాలిటీ నెంబర్ ఎంత అంటే మనకి 8th నెంబరు. కానీ వాడు ఏం చేశారంటే కలర్ కన్నా ముందు ఇచ్చాడు. కలర్ తర్వాత కదా నేషనాలిటీ రావాలా, కలర్ కన్నా ముందు ఇచ్చారు కాబట్టి ఇది కూడా తప్పు. కలర్ కన్నా నేషనాలిటీ కలర్ తర్వాత రావాలి, కానీ కలర్ కన్నా ముందు ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. నెక్స్ట్ ఏ హ్యూజ్ వైట్ ఇండియన్ ఎలిఫెంట్. ఇది చూస్తే ఫస్ట్ ఏ అనే ఆర్టికల్ ఇచ్చాడు, హ్యూజ్ అనే సైజ్ ఇచ్చారు. చూడమ్మా, ఆర్టికల్ నెంబర్ వచ్చి 1, సైజ్ నెంబర్ వచ్చి 4, కలర్ నెంబర్ వచ్చి 7, నేషనాలిటీ నెంబరు 8, నౌన్ నెంబరు 10. ఇక్కడ మనం చూస్తే ఏ హ్యూజ్ వైట్ ఇండియన్ ఎలిఫెంట్ అని ఇవ్వడం జరిగింది. ఏ అనేది ఫస్ట్ నెంబర్ ఆర్టికలు, హ్యూజ్ అనేది 4th నెంబరు, వైట్ అనే కలరు 7th నెంబరు. నెక్స్ట్ ఇండియన్ నేషనాలిటీ వచ్చి ఆరిజిన్ 8th నెంబరు, ఎలిఫెంట్ 10 నెంబరు. సో ఇక్కడ చూసినైతే 1, 4, 8, 7, 8, 10. మళ్ళీ ఒకసారి చెప్తాను, 1, 4, 7, 8, 10. ఈ ఆర్డర్లో అంటే ఆర్డర్ వైజ్గా ఉంది కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం మొదట్లో చెప్పుకున్న ప్లేసెస్ అన్నీ కూడా ప్రాపర్గా యూజ్ చేసినారు కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూద్దాము. ఏ వైట్ ఇండియన్ హ్యూజ్ ఎలిఫెంట్ అన్నారు. సో ఏ వైట్ ఇండియన్ హ్యూజ్ అన్నాడు. ఇక్కడ చూడమ్మా, సైజు హ్యూజ్ అనేది యాక్చువల్గా మనం కలర్ కన్నా కూడా ముందు రావాలి, కానీ ఏం చేశాడు నేషనాలిటీ తర్వాత సైజ్ ఇచ్చాడు. ఇది కూడా మనకి తప్పు ఆన్సర్. సో కాబట్టి మనం ఉన్న 4 ఆప్షన్లలో థర్డ్ వన్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మనకి అవుతుంది. సో ఇలా మనం ఆర్డర్గా మన మైండ్లో గుర్తుంటే ఖచ్చితంగా వాటిని మనం అవసరమైతే వర్క్ షీట్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం రాసి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈజీగా గుర్తించవచ్చు. ఇందులోంచి బిట్ వస్తే మనం మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసే అవకాశం ఉంటుంది అందరికి కూడా. సో వీటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చి మనకి ఎక్కడ ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 19లో మనకి ఉండడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.